హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేలాది నాటుకోళ్లను వదిలేసిన ఘటన స్థానికంగా కలకలం రేపాయి. ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి సుమారు 2000 కోళ్లు వదిలేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఈ కోళ్లు రహదారి పరిసర ప్రాంతాల్లో విస్తరించడంతో గ్రామస్తులు పొలాలు, పత్తి చేనుల్లో పురుగులు తీస్తూ పట్టుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది చేతికొచ్చినంత పట్టుకుని ఇంటి వైపు పరుగులు తీయగా మరికొందరు సంచుల్లో నింపుకొని వెళ్లిపోయారు. నేటి రోజున అనేక కుటుంబాలకు నాటుకోడి పులుసు విందు భోజనం దొరికినట్లే వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూడా కట్నే ఉన్నాయి కాదంటే అక్కడ కూడా తీసుకోండి. అతి నుండి ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు వేలాది నాటుకోళ్లను వదిలేసిన ఘటన స్థానికంగా కలకలం రేపాయి. ఎల్కతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి సుమారు 2000 కోళ్లు వదిలేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఈ కోళ్లు రహదారి పరిసర ప్రాంతాల్లో విస్తరించడంతో గ్రామస్తులు పొలాలు, పత్తి చేనుల్లో పురుగులు తీస్తూ పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక కొంతమంది చేతికొచ్చినంత పట్టుకుని ఇంటి వైపు పరుగులు తీయగా మరికొందరు సంచుల్లో నింపుకొని వెళ్లిపోయారు. నేటి రోజున అనేక కుటుంబాలకు నాటుకోడి పులుసు విందు భోజనం దొరికినట్లే వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ ఫాతిమా. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల హెడ్ క్వార్టర్ లో అయితే ఒక విచిత్ర సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ ఉదయం తెల్లవారుజామున ఒక DCM లో సుమారు నాటుకొక్క ఒక 2000 వరకు అయితే DCM లో, అంటే వాటికి ఏ రోగం వచ్చిందో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక 2000 కోళ్లను అయితే ఎల్కతుర్తి హెడ్ క్వార్టర్ సెంటర్ లో పత్తి పొలాల్లో వాటిని పారవేయడంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, పొలాలకంటే రైతులు ఆ కోళ్లను చూసి ఆశ్చర్యం ఈ కోళ్లు ఎక్కడే ఆడుకుంటే ఆశ్చర్యం వ్యక్తం చేసి వారికి దొరికిన కాడికైతే ఆ యొక్క కోళ్లను అయితే తీసుకెళ్లారు. మనం చూసుకున్నట్లయితే ఆ కోళ్లను కూడా పైన ఆ కోడి గూరంతా కొంత పోయినట్టు ఉన్నదని అయితే స్థానికులు ఎవరైతే తీసుకున్నారో వారైతే చెప్పారు. దీనికి సంబంధించి ఆ సోషల్ మీడియాలో అయితే చర్చలు పెట్టింది. ఖచ్చితంగా అంటే రేపు ఆదివారం అయితే చాలా మంది అయితే చికెన్ ప్రేమికులు అనుకోవచ్చు, నాటుకోళ్ళ ప్రేమికులు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఊరందరికీ అయితే అయితే నాటుకోడి చికెన్ పులుసు పెట్టుకొని అనుకునే విధంగానైతే 2000 కోళ్ళు దొరకడంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు అయితే కొంత సంతోషం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా వీటికి కొంతమంది అయితే గందరగోళానికి అయితే గురయ్యారు. ఖచ్చితంగా ఆ యొక్క పంట పొలాల్లో ఆ రైతు అయితే కొంత ఆశ్చర్యం వస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క పొలం అంతా పాడైపోయింది, ఆ యొక్క పక్షి చేరు పాడైపోయిందని అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చి ఆ యొక్క పొలం పట్టుకునే వాళ్ళు కూడా కొంత ప్రతిమాడారు. నా పొలం అంతా పాడైతుంది, మీరు వెళ్ళాలి అని ఆ యొక్క స్థానికులు అయితే ఆ కోళ్ళ కోసం అయితే కోళ్లను వెతుకొని వెళ్ళే ఆ సందర్భం అయితే కనబడుతుంది. మనం విజువల్ తో చూస్తున్నట్లయితే ఆ యొక్క నాటుకోళ్లను అయితే పట్టుకొని ఒక్కొక్కరు సంతోషంగా తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా ఇది చక్కర్లు కొట్టడంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్వయం శాఖ అధికారులు అయితే దాని మీద ఆ విషయాలు అయితే
విషయం ల్యాబ్కు పంపినట్లయితే అధికార వర్గాలు అయితే తెలిపాయి. వీటికి ఖచ్చితంగా మీరు రిపోర్ట్ వచ్చే అందుకోవాలంటే అధికారులు అయితే ప్రజలకు సూచించారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్. వచ్చిన 6 గంటలకు వచ్చారు ఇటు రోడ్ సైడ్ లా డీసెంట్ వచ్చి కోళ్ళని ఇచ్చిపెట్టిపోయారు. ఆ కోళ్ళకు రోగాలు ఉన్నాయి, మొత్తం బూర్లు వేసి ఉన్నది, పుండ్లు ఉన్నాయి. ఈ రోడ్కి ఇచ్చిపెట్టిపోయారు. మీ వచ్చారకు రోడ్లన్నీ బయటకు వచ్చినాం. కొట్టారకు 7:30-8 గంటల వరకు జనాభా వచ్చి మొత్తం విచ్చల విడిగా చేనంతా మొత్తం ఖరాబ్ చేసిళ్ళు. ఏందిరా అంటే మా విందుగా దారి చేస్తున్నారు, రాళ్ళు పట్టుకొని వస్తుళ్ళు, కట్టెలు పట్టుకొని వస్తుళ్ళు. మమ్మల్ని కొట్టడానికి మా చేనులకు వచ్చి మమ్మల్ని కొట్టడానికి అంటే అధికారం వల్ల లేదా ఇలా కొడితే మా మీదకి వస్తారు. కానీ అధికారులు పోలీసు శాఖలు కొంచెం అంగీకరించాలని నా యొక్క కోరిక. ఈ మండల కేంద్రంలో పొద్దుగాల 5 గంటల ప్రాంతంలో ఒక అజ్ఞాత వ్యక్తి కొన్ని వందల కోళ్లను ఈ యొక్క పొలాల మధ్యలో ఇసిపెట్టి వెళ్ళడం జరిగింది. ఆ కోళ్లు అసలు వాటికి ఎట్లాంటి రోగం ఉన్నదో కూడా తెలియదు. ప్రజలకు ఏమైందంటే ఇక్కడ కోళ్లు దొరుకుతున్నాయి కదా అని ఫ్రీగా వచ్చి వాళ్ళకి అవి ఏ రోగంతో ఇసిపెట్టిపోయినో ఎవరికి తెలియదు. దాని మీద పోలీసులు సమగ్ర విచారణ జరిపి అట్లా కోళ్లు ఇసిపెట్టుకోవడం వల్ల అంటే ప్రజలకు వాళ్ళ హాని జరుగుతుంది, ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఆ కోళ్లకు ఏ రోగం వచ్చిందో తెలియదు. దీని మీద మంచి పోలీస్ శాఖ స్పందించి తొందరలోనే ఆ చర్యలు చేపట్టాలి. దీని మీద ఇలా కోళ్లు ఇసిపెట్టడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి. నేను పొద్దుగాల మార్నింగ్ 5 గంటలకు ఇక్కడికి నేను బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇందులో ఇక్కడ కోళ్లు మొత్తం గుర్తు వ్యక్తులు ఎవరో కోళ్లు తీసుకొచ్చి వదిలిపెట్టి పోయాక ఏమైందంటే గత నీకు ఇంకా 5 గంటల నుంచి 6 గంటల కానీ ఇక్కడనే ఉన్నా. ఆ కోళ్లు ఏదైతే ఇటు అటు ఈ పండిషన్లోకి వచ్చినాయి, అటు పొలానికి పోయినాయి, అటు బాటకెళ్ళి అటు పోయినాయి. అటు పోతే కథం 6:30 వరకు అందరు వచ్చి కథం వెనక దొరికి ఇటు చింతలపల్లె, దామేర, ఇందరనగర్ వచ్చి అందరూ కోళ్లు పట్టుకొని పోయి ఇప్పుడు నా పంట మొత్తం నష్టమైంది, పత్తి నష్టం. నేను మునావు పెట్టుకుంటే ఎవరు వచ్చినా కూడా పత్తి చేనులకు అత్తాలు తొక్కుకుంటా మొత్తం కోళ్ళం పట్టుకొని పోతాళ్ళు. నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు వింటలేరు. ఏం చెప్పినా వాళ్ళు వింటలేరు. నేను ఎంతగానో ఉండాలి మరి. నేను ఇట్లా ఈ కోళ్ళు ఇచ్చిపెట్టినోడు ఎవడు, అసలు ఇక్కడ ఇచ్చిపెట్టిన వ్యక్తి ఎవడు? నా పంట నష్టమైంది చాలా. నేను పొద్దుగా వచ్చిన 5 గంటలకు వచ్చి ఇంతవరకు కూడా ఇంటికి కూడా పోలే, నేను అన్నాను కూడా పోలే, మంచిలకు కూడా పోలే. నేను ఇటు బయటకు పోదా అనేసరికి తాకు అత్తారు బండ్లు ఆపుకుంటారు. వాళ్ళకి చెప్పి వాళ్ళ పొద్దున్న వచ్చి నా నోరు కాయ కాసింది.